మెదక్ వెళ్దాం. మెదక్‌లో మా మా ప్రతినిధి సునీల్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ధరణి పోర్టల్‌పై ముందు నుంచి కూడా వివాదాలు వస్తున్నాయి. ముందు నుంచి కూడా ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. దాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా చూసుకుంటే వక్ఫ్ బోర్డ్ భూములుగా రైతుల వ్యవసాయ పట్టా భూములు మార్పు అనేటువంటి ఒక విషయం నడుస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే దాని ప్రభావం ఖచ్చితంగా ధరణి పోర్టల్‌పై పడుతుంది. దానికి సంబంధించినటువంటి తమ భూములు అమ్ముకోలేకపోతున్నట్టు బాధితులు కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏదైతే ఈ భూములు మార్పిడి జరగడం వల్ల వారి యొక్క భూములు అమ్ముకునే పరిస్థితి కూడా లేదంటూ కూడా వాపోతున్నటువంటి పరిస్థితి బాధితుల్లో కనిపిస్తోంది. 2018 నుంచి వక్ఫ్ బోర్డ్ భూములుగా చూపిస్తున్నటువంటి ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత పూర్తిగా అప్పటి నుంచి ఉందని కూడా ఒక వీరికి వీరి భూముల్ని వేరే భూమిగా చూపించడంతో వారు ఆందోళన చెందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై భారీ ర్యాలీ ఉంచారు. కోహిర్ తహసీల్దార్కు వినతిపత్రానికి కూడా సంబంధించినటువంటి వారికి బాధితులు ఇవ్వడం కూడా జరిగింది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి సునీల్ చెప్పండి. ధరణి పోర్టల్ భూ సమస్యలు పరిష్కరిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెలియజేసింది. దీనికి సంబంధించి అనేక ప్రచార కార్యక్రమాలు కూడా చేపట్టింది. భూ సమస్యలు ఇక ధరణి పోర్టల్ తో చెక్ అని కూడా రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా ప్రకటన చేసిన పరిస్థితిని మనం చూసాం. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లాలోని కోహిర్ మండలంలో దాదాపు చాలా ఎకరాల భూములు ఒక్కసారిగా వక్స్ భూముల్లోకి మారిపోయాయి. అయితే 2018 నుండి ధరణి పోర్టల్ వచ్చాక ఈ సమస్య ఏర్పడిందని చెప్పి కూడా బాధిత రైతులు చెప్తా ఉన్నారు. అయితే కోహిర్ మండల పరిధిలో వేల ఎకరాల్లో ప్రైవేట్ పట్టా భూములు సైతం వక్ భూములుగా రికార్డులోకి ఎక్కడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు భూ యజమానులు, రైతులు. అయితే భూములు అమ్ముకోలేని పరిస్థితి ఉందని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ బిడ్డల పెళ్లిళ్ళకు కానివ్వండి, లేదా ఉన్నతమైనటువంటి చదువు చదివించేందుకు కావాల్సిన ఆర్థిక భరోసా కోసం భూములు అమ్ముకునేందుకు కూడా ప్రయత్నం చేయగా 2018 నుండి వక్ భూములుగా పడడంతో తమకు చాలా ఇబ్బందిగా మారిందని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు కోహిర్ మండలానికి చెందినటువంటి రైతులు జేఏసీగా ఏర్పడి వక్ బోర్డ్ భూ బాధితులకు కూడా వాళ్ళు ప్రకటించుకొని పెద్ద ర్యాలీ నిర్వహించారు. అదేవిధంగా స్థానిక తహసీల్దార్ ని కలిసి కూడా వినతి పత్రం అందజేశారు. తమ సమస్య పరిష్కరించాలని చెప్పి కూడా వాళ్ళు రాష్ట్ర మంత్రులను సైతం కూడా కోరుతా ఉన్న పరిస్థితి ఉంది. రెవెన్యూ అధికారులు కూడా దీనిపై స్పందించాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తమ ప్రైవేట్ భూములను వక్ భూములుగా ఎట్లా రికార్డులోకి కూడా వారు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. మొత్తానికి ధరణితో భూ సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో వాస్తవ పరిస్థితి ఈ విధంగా ఉందని చెప్పి రైతులు చెప్తా ఉన్నారు. అయితే ఈ భూ బాధితులు కేవలం ఒక్కరో ఇద్దరో కాకుండా చాలా మంది భూ బాధితున్నారని చెప్పవచ్చు. మండలంలో చాలా గ్రామాల్లో ఇదే పరిస్థితి ఉందని చెప్పవచ్చు. బీదర్ చెందిన ఒక దర్గాకు సంబంధించిన భూములుగా రికార్డులో చూపించడం ఏంటని చెప్పి కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ వ్యక్తుల దగ్గర కొన్నాం, తమ తాతల తండ్రుల నుంచి కూడా మేము ఈ భూముల్లోనే వాళ్ళంతా కూడా భూ యజమానులుగా ఉన్నారు. భూ మార్పిడి కూడా జరగడం లేదు. 2018 నుండి జిల్లా స్థాయి అధికారులతో పాటు జిల్లా కలెక్టర్ కానివ్వండి, లేదంటే రాష్ట్ర మంత్రుల రైట్ సునీల్, ఇంకొకటి అండి, ప్రధానంగా ధరణి పోర్టల్తో సమస్యలు పోతాయి అనుకుంటే కొత్త సమస్యలు వచ్చిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఆత్మహత్యలే శరణం అంటూ ఎవరైతే ఉన్నారో బాధితులు చెప్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. దీనిపై అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏ విధంగా స్పందించారు? ఏమైనా ఇంతవరకు ఏమైనా వారికి సంబంధించినటువంటి సమాచారం ఏమైనా ఉందా స్పందించడం? 2018 నుండి కూడా ఈ రైతులు చాలా అధికారులకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జగన్నాబాద్ ఎమ్మెల్యే మాణిక్యావతి వినతి పత్రం ఇచ్చాం, ఎంపీ బివి పాటిల్ కూడా ఇచ్చామని ఎలాంటి స్పందన లేదని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే వీరంతా కూడా జేఏసీగా ఏర్పడాలి, వీటికి సంబంధించి ఉద్యోగం చేస్తామని చెప్పి కూడా వారు ప్రకటించిన నేపథ్యం ఉంది. సుమారు 1000 ఎకరాల్లో ప్రైవేటు భూములు వక్ బోర్డ్ భూములుగా ఎట్లా మారుతాయని చెప్పి కూడా రైతులు చెప్తారు. అధికారుల నుంచి మాత్రం లేదంటే పాలకుల నుండి ఎలాంటి సహాయ సహకారాలు అందడం లేదని చెప్పి కూడా వారు తీవ్ర ఆవేదనలో ఉన్నారని చెప్పి చెప్పవచ్చు రాజశేఖర్.